ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం పాలమూరులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా అత్యంత ప్రసిద్ధిగాంచింది. మరియు ఈ ఆలయం మన్యంకొండ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా కూడా అత్యంత ప్రసిద్ధిగాంచింది. మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువు తీరింది. ఇది దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వామివారి దేవస్థానం. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలిబుట్టని స్వామి ఇక్కడ ప్రత్యేకత. ఇంతటి విశిష్టత కలిగినటువంటి స్వామివారి దేవస్థానానికి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారిని ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు. 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో అలహరి గ్రామ నివాసి అయినటువంటి అలహరి కేశవయ్య కలలో స్వామివారి కనిపించి కృష్ణానది తీర ప్రాంతంలో గల మన్యంకొండపై నేను వెలిసి ఉన్నాను అని చెప్తారు. దీంతో ఆయన తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలో గల కోటకదిరిలో నివాసం ఏర్పరచుకొని గుట్టపైకి వెళ్లి స్వామివారికి సేవ చేయడం ప్రారంభించారు. కేశవయ్య దక్షిణాది గల అన్ని దివ్య క్షేత్రాలను సందర్శించడం ప్రారంభించారు. ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కరించి ఆయన దోసులతో అర్ఘ్యం ముదురుతున్న సమయంలో చెక్కని శిలారూపంలో గల వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ నదిలో అలల ద్వారా కేశవయ్య దోసులలో నిలిచింది. దీంతో నదిలో నుంచి వచ్చి దోసులలో నిలిచిన విగ్రహాన్ని పరిశీలించగా ఆ విగ్రహమే స్వామివారు అనగా శ్రీనివాసుడుగా గుర్తించారు. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషసాయి రూపంలో గల గుహలో ప్రతిష్ఠించి నిత్య ధూప దీప నైవేద్యంతో స్వామివారిని ఆరాధించడం ప్రారంభించారు. అంతేకాకుండా దేవస్థాన మండపంలో ఆంజనేయ స్వామివారిని, గరుడాల్వారి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. కొన్నేళ్ల పాటు మన్యంకొండపై నిరంతరం పూజలు జరిగిన తర్వాత పూజలు ఆగిపోయాయి. అలహరి వంశానికి చెందినటువంటి హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ మళ్లీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీంతో ఆగిపోయినటువంటి పూజలు మళ్లీ ప్రారంభమయ్యాయి. హనుమద్దాసుల వారి పూజలు ప్రారంభించి స్వామివారికి దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి మరియు దేవస్థానం చరిత్రను చాటి చెప్పాయి. హనుమద్దాసులు కృషి తెలుసుకున్నటువంటి గద్వాల్ వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో తమ సైనికులతో కలిసి ప్రతి ఏడాది మన్యంకొండకు వచ్చి స్వయంగా ఏర్పాట్లు చేసేవారు. స్వామివారు నిజంగా ఉన్నారని నిరూపించడానికి హనుమద్దాసులు వారు ఎన్నో పనులు చేసి చూపించేవారు. మన్యంకొండ స్వామివారి సేవలో అలహరి వంశీయులు చేసిన కృషి ఎంతో ఉంది. తిరుపతికి మన్యంకొండకి చాలా దగ్గర పోలికలు ఉండడంతో తెలంగాణ తిరుపతిగా మన్యంకొండని పిలుస్తూ ఉంటారు. ఆర్థిక స్తోమత లేని భక్తులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తిరుపతికి వెళ్ళినంత పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. తిరుపతిలో 7 కొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే మన్యంకొండలో కూడా దేవస్థానం చుట్టూ 7 కొండలు ఉన్నాయి. అంతేకాకుండా ఇలాంటి పోలికలు చాలా ఉన్నాయి. మన్యంకొండ దేవస్థానానికి చాలా మంది భక్తులు తమ యొక్క సహారం అందిస్తుండటంతో దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి తెలుసుకున్నారు కదా తెలంగాణ తిరుపతి యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.